వారికి సాక్షివి కావని బైబిల్ చెప్పింది. వాక్యం విని నమ్మితే విశ్వాసమని బైబిల్ చెబుతుంది. యెహోవాకు నువ్వు సాక్షివా, చూడగా నమ్మినా విశ్వాసివా. చూడలేదు, ఆనాడు వారు చూడలేదని క్రీస్తే చెప్పినాడు. ఆగామి చూడలేదు, మోషే చూడలేదు, ఈ కాలమందు చూడలేదని క్రీస్తే తెలిపినాడు. ఈ కళ్ళతో చూడని ఆ దేవునికి సాక్షివా, అతని చూస్తే బ్రతకరంటే నీ సాక్ష్యం నమ్మేదెలా. నువ్వు చూడని ఆ దేవునికి సాక్షివే కాదుగా. యెహోవాకు నువ్వు సాక్షివా, చూడక నమ్మినా విశ్వాసివా. సృష్టిలో ఉన్నవి నీకంటే ముందున్నవి, ఆకాశమైన భూమి అయినా ఉన్నవి నీకంటే ముందున్నవి, ఆకాశమైన భూమి అయినా సాక్ష్యమిస్తున్నాయి. సృష్టి చూసింది దేవుని, సృష్టి చూస్తుంది మనిషిని. ఆ దేవునికి మనిషికి సృష్టి సాక్ష్యం ఇస్తుంది. ఆ దేవుడే సృష్టిని సాక్షిగా ఉంచాడుగా. యెహోవాకు నువ్వు సాక్షివా, యేసుక్రీస్తుకు నువ్వు సాక్షివా. యెహోవాను యేసుక్రీస్తును చూసావని కళ్ళతో, ఈ కళ్ళతో చూస్తేనే నువ్వు సాక్షివవుతావుగా. నువ్వు చూడని వారికి సాక్షివి కావని బైబిల్ చెప్పింది. వాక్యం విని నమ్మితే విశ్వాసివని బైబిల్ చెబుతుంది. యెహోవాకు నువ్వు సాక్షివా, యేసుక్రీస్తుకు నువ్వు సాక్షివా. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీకు వందనాల ప్రభువా. మీరు ప్రేమించి దీవించి నాయన ఈ రాత్రి కాలశంలో మరొకసారి నీ పిల్లలైన వారు మేమందరినీ కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మయపరిచి మిమ్మల్ని గణపరిచి ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ రాత్రి కాలశంలో మీరు ఎన్నుకున్నట్టు కుమారుడు ఎత్తబోయే వాక్యాన్ని నాయన మేము విని విశ్వసించి దాని ఎందు నడుచుకుంటున్నామో లేదో నాయన క్షణక్షణం నాయన మేము ఆలోచించుకొనొచ్చు. మీకు సరిపడా మీ మాటకి నాయన నమ్మకార్థంగా మా బ్రతుకులు ఉన్నాయో లేదో నాయన దినదినము క్షణక్షణము మేము పరిశోధన చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలైన వారికి మాకును సాధించండి. ఎత్తబడినట్టు వాక్య ప్రకారంగా మా జీవితాలు ఉంటున్నాయో లేదో నాయన మేము ఆలోచింపజేసుకుని ఈ మాటలో ఉన్నాం ఈ మాటలో లేదని మేము సరి చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలైన వారికి మాకునందరికీ కలుగజేయమని మా యొక్క ప్రభువును ప్రియమైన యేసును నడిచిన మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించే సహోదరుడు కొందరండి. వెలుపుడులో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని మాటలు వినుటకును ప్రకటించబడుటకు మనమందరం ఈ విధంగా చేర్చబడటానికి దేవుడు మనకిచ్చిన
ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క మహాసంకల్పంలోని సంగతులు గత వారంలో మనం విన్నాం. మనం ఎవరమో అనే విషయం మనకు తెలిసింది. మనం ఎవరమో మనల్ని కదిలించే రూపం ఏంటో అని గ్రహించిన తర్వాత మన తండ్రి కూడా ఎలా ఉంటాడో ఆలోచించుకోవాల్సిన అవసరత మనకు ఉంది కనుక, ఒకవేళ మనకి లేదని మన దాని మీద దృష్టి పెట్టకపోయినా తండ్రి తన గురించి సమస్తము తెలియాలని, తన రూపం గురించి తెలియాలని, తన స్వభావం గురించి తెలియాలని, ఆయన మన పట్ల ఎన్నైతే ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ మనకు తెలియాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మంచి మనసు. అందుకే దేవుడు మనసున్నవాడు అని మనం గత లేఖనాల పరిశోధనలో మనం తెలుసుకున్నాం. దేవుడు ఎలాంటి వాడండి? మనసు ఉన్నవాడు. మనకు మనసు ఉంది, ఏం సుఖం. నాకు మనసు ఉందంటారు తప్ప ఏ సుఖం లేదు. ఆలోచిస్తే మనకే సుఖం లేదు. కాబట్టి దేవుడు మనసు ఉన్నవాడు కాబట్టి తన మనసు అంతా చెబుతున్నాడు. అందుకే ఈరోజు మనం తరగని నిధిగా దేవుని వాస్తవాలను చదువుతుంటే ఇంకా అలా వస్తూనే ఉన్నవి, తరగటం లేదు. తరిగిపోద్దని అనటానికి వేయలేదు. ఇంకా మన మెదడుకు అందక, నాలాంటి వారికి పూర్తిగా తెలియక, ఇంకొకరికి తెలియక, మీలాంటి వారికి తెలియక, ఒకవేళ ఇంతే అని అనుకుంటే సరిపెట్టుకుంటే మనకు ప్రాబ్లం. కానీ మన జీవితకాలం అంతా నేర్చుకున్నా సరే ఇంకా మిగిలిపోయేటంత జ్ఞానాన్ని దేవుడు మన కొరకు ఉంచాడు. అంత గొప్ప తండ్రి మనకి జ్ఞాన సంపదను మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? జ్ఞాన సంపద. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి జ్ఞాన సంగతుల తన చేత మనం తీర్చిదిద్దబడాలని పరలోకమందున్న తండ్రి యొక్క మంచి ఉద్దేశం. అందుకనే మన గురించి చెప్పిన తండ్రి తన గురించి కూడా మనకి తెలియచేస్తున్నాడు. దేవుని గురించి దేవుడు తన గ్రంథంలో తెలియచేసినా సరే దేవుని గురించి అనేకులకు అవగాహన లేదు. దేవుని గురించి అవగాహన ఉందా అంటే లేదు. మరి దేవుడు చెప్పలేదంటే దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు, ఆయన రూపం ఏంటో చెప్తున్నాడు, ఆయన శక్తి ఏంటో చెప్తున్నాడు, ఆయన సామర్థ్యం ఏంటో చెప్తున్నాడు, ఆయన ఉనికి ఎంతో చెప్తున్నాడు, ఆయన ప్రేమ ఎంతో, ఆయన ప్రేమలో ఉన్న ఎత్తు ఎంతో, లోతు ఎంతో, ఎడల్పు ఎంతో, పొడవు ఎంతో ఎన్నో ఆయన చెబుతూ ఉన్నాడు. మనిషిగా మనము ప్రతి ఒక్కరూ మనసు ఇచ్చి శిరస వహించి శ్రద్ధగా నేర్చుకుంటే దేవుడు అన్ని విషయాలు మనకు సిద్ధంగా ఉంచాడు. అందుకని దేవుడు తన గురించి ఈ భూమి మీద ఉన్న తన పిల్లలందరికీ తెలియాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు. తండ్రి ఎవరో కుమారుని ద్వారా ఏం చేశాడు? బయలుపరుచుకున్నాడు. కుమారుడు బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? ఇదిగో నా రూపంలో ఉంటుందని ఆయన బయలుపరచలేదని మనం విన్నాం. ఇప్పుడు మానవ శరీర ఆకారంగా ఉన్న ఈ ఆకారంలో ఉంటాడని ఆ రకంగా ఆయన బయలుపరచలేదు. మరి ఎలా బయలుపరిచాడంటే, నా తండ్రి ప్రేమమయుడు, నా తండ్రి కనికరము కలిగిన వాడు, నా తండ్రి కరుణ కలిగిన వాడు. బాగా ఆలోచించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఎలా బయలుపరిచాడు తండ్రిని ఎలా బయలుపరిచాడు అని అంటే, నా తండ్రి ఎంత ప్రేమమయుడు చెబుతాను వినండి అని ఆయన ప్రేమను బహిర్గతం చేశాడు. ఆయన కనికరాన్ని బహిర్గతం చేశాడు, బయలుపరిచాడు. ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన ధారాళమైన మనసు అన్నీ తెలియచేశాడు. ఎవరి ద్వారా తెలియచేశాడు? ఆయన ద్వారానే.
ఇదిగో ఈ రోజు నేను ఇంత ప్రేమ కలిగి ఉన్నానంటే ఈ ప్రేమకు గల కారణము నా తండ్రి. కరుణామయుడు, కరుణ కలిగిన వాడనే పేరు నాకు వచ్చిందంటే దానికి గల కారణం మొదట ఈ ఉన్నతమైనటువంటి గుణాలు నా తండ్రిలో ఉన్నది. అర్థమైందండి? అంతేగాని తండ్రి ఎలా ఉన్నాడు కాబట్టి కుమారుడు కాస్త ఇంకా ఎలా ఉండొచ్చు అని ఈ పై రూపం గురించి మాత్రం ఆయన చెప్పదు. అందుకే ఎవడును ఎన్నడూను తండ్రిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరుస్తున్నాడు. ఆయనను బయలుపరుస్తున్నాడు. ఆయన గురించి అందరికీ తెలియచేస్తున్నాడు. ఎలాగా? గుణాల ద్వారా, ఆయన చూపించిన ప్రేమ ద్వారా, ఆయన చూపించిన త్యాగం ద్వారా. కాబట్టి ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని బయలుపరచాలనే ఆలోచనతో నింపబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సామర్థ్యము, శక్తి అంతా ఈ భూమి మీద మరి ఆయా సమయాలలో ఆయా దేవుని పిల్లలైన భక్తుల ద్వారా, దేవదూతల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చివరకు యేసుక్రీస్తు ద్వారా కూడా ఏం చేస్తున్నాడు? తెలియచూస్తూనే ఉన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాదు అలా కాదు, ఆయన రూపమే చూడాలని అనుకుంటే ఆయన రూపాన్ని గురించి కాస్త బైబిల్ ఇచ్చిన వివరణ ఏంటంటే వెలుగు అని చెప్పిందని గత వారంలో విన్నాం. లేదు ఆయన మనం ఖచ్చితంగా చూడాలనుకుంటే ఆయన రూపం వెలుగు. ఆ వెలుగు కూడా సమీపించరానటువంటి తేజస్సు, ఎవరు సమీపించలేని తేజస్సు. సమీపిస్తే ఏమవుతారంటే, ముట్టుకుంటే ఏమవుతారు? కరెంటును ముట్టుకుంటే ఏమవుతారు? అగ్నిని ముట్టుకుంటే ఏమవుతారు? సమీపించరాని తేజస్సు దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. వెళితే మండిపోవాలి తప్ప ఎవరో నిలబడలేరు. అందుకనే తండ్రి గురించి ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడని దేవుడు బైబిల్లో రాయించాడు. నాలో ఒక భయంకరమైనటువంటి అగ్ని లక్షణం నాలో ఉంది, వెలుగు ఉంది. కాబట్టి ఆత్మల యొక్క శక్తి సామర్థ్యం ఏంటంటే వెలుగు. ఆత్మలకున్న స్థితి వెలుగు. అందుకనే దేవుడు వెలుగై ఉన్నాడు అని తన కుమారుని గురించి కూడా చెప్పినప్పుడు ఆయన కూడా వెలుగై ఉన్నాడని మనం విన్నాం. ఇక మన గురించి కూడా బైబిల్లో మరి పౌలు గారు ఎలాంటి మాటను రాయించారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ఒకసారి చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు మీరంతా వెలుగై ఉన్నారు అంటే ఒక లక్షణాలుగా చెబుతున్నట్టు ఈ మాటలో దైవ లక్షణముగా ఉన్నటువంటి ఆ యొక్క విధానం ఏంటంటే వెలుగు అని మనం చెప్పుకుంటే, ఇప్పుడు మీరు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు ఆయన వెలుగుగా మనకి పరిచయం చేస్తున్నాడు. అందుకే ఆయన మొట్టమొదట చేసినటువంటి ఆయన సృష్టిలో ప్రప్రదంగా మొదటి రోజు చేసిన పని దేవుడు వెలుగుని చేశాడు. అది స్వానికి వెలుగది. వెలుగుని చూస్తే దేవుడు జ్ఞాపకం రావాలి. అది స్వానికి వెలుగు. ఇప్పుడు కూడా మనల్ని కూడా ఏమన్నాడంటే, ఒకనాడు స్వానికి వెలుగుని చేసిన దేవుడే మీరు కూడా ఈ భూమి మీద వెలుగుగా మీరు జ్యోతులుగా ఉండాలనే గొప్ప అవకాశము, ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన అవకాశం, క్రీస్తుని అంగీకరించినట్టు వారికి మీరు కూడా ఎలా ఉండాలని రాస్తున్నాడంటే, అది మనకి ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము
16వ వచనం. అట్టి జనము మధ్యను అతి జనమ మధ్యను మీరు జీవవాక్యము మీరు చేత జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమంది జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమంది జ్యోతుల వలె. జ్యోతి అంటే వెలుగు. వెలుగు వలె మీరు కనబడుచున్నారు. అంటే క్రైస్తవుడు వెలుగుగా ఉండాలి. అందుకనే ఈ నెల్లిపూడిలో దేవుని వాక్యం చేత వెలిగించబడిన ఈ పిల్లలు వారు చక్కని సామర్థ్యం కలిగి ఉంటే, వారు దైవికంగా వారి నడవడికలు బాగుంటే, వారు ఈ గ్రామానికి ఎలాంటి వారంటే వెలుగై ఉండవలసినటువంటి వారు. వెలుగు. మీరు జ్యోతులను పోలిన వారై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఆ ఈదులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఆ స్తంభం, దాన్ని బిగించిన లైట్, మానవ నేత్రాలు, మానవ శరీర కార్యక్రమాలు, దాని ప్రయాణాలు, సౌకర్యాలు అన్నిటికీ అనుకూలంగా ఉండినట్లుగా ఆ లైటు, ఆ స్తంభం చివరన దాన్ని బిగించబడి ఉంటుంది. కానీ మనం స్థాపించినటువంటి ఆయా స్తంభాలకి కట్టబడిన ఎలుగు కంటే, ఈ తగిలించినటువంటి ఇక్కడ ట్యూబ్ లైట్ల కంటే, సీరియల్ సెట్ల కంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే జ్యోతులుగా ఉండాలట. ఇక్కడ చూడండి, మరి ఈ విషయాన్ని ముందు ఇచ్చారు. మీరు ఆ లోకమంది జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమునకు నాకు అతిశయ కారణము కలుగును. తండ్రి వెలుగై ఉండి, కుమారుడు వెలుగై ఉండి, ఆయన పిల్లలైనటువంటి భూమి మీద మానవ ఆకారం కలిగినటువంటి వారు కూడా వెలుగై ఉంటే చుట్టూ ఉన్న వారికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. చీకటి పోతుంది. మరి భూమి మీద ఉన్నటువంటి అనేక మంది క్రీస్తుని నమ్ముకున్న వారి క్రైస్తవులైతే ఇప్పుడు ఆ క్రైస్తవులు వెలుగుగా ఉన్నారంటే ఏది వెలుగు? వెలుగే ఉందండి. ఏమండి, మీ బాప్తిస్యం పొందుకుంది కదా, 8 సంవత్సరాలు అయింది కదా, కాబట్టి ఆవిడ వెలుగుగా ఉందా అని అంటే ఏ వెలుగని బాబు, అంతా చీకటి. ఆవిడెవరు? చీకటి. అతనెవరు? చీకటి. చీకటికి సంబంధించిన లక్షణాలు, పాపానికి సంబంధించిన జీవితం, లోకానికి సంబంధించిన దురాశలు, లోకానికి సంబంధించిన నడవడికలు, బ్రతుకు, ఇది చూసిన లోకం ఏమంటుందంటే, ఏం లేదండి, మేమేదో ఉన్నాం, మాకంటే ఇంకా ఎక్కువ దురాశపరుడేలు బాబా, మాకంటే పెద్ద నిజంగా మేమన్నా కాస్త ఏదో నోరు మూసుకూరుకో. ఆవిడ అసలు ఊరుకోదండి. వెలుగని చెప్పారా ఎప్పుడన్నా నీకు? వెలుగని గుర్తించారా? ఒక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి అనేకులను వెలిగించారు. వెలిగించారు లేదా? వెలిగించారు. కాబట్టి ఆ వెలిగించిన వెలుగు మరి మా లాంటి వారికి కూడా అది వైరింగ్ చేయబడి మా వరకు పవర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇగో దేవుని వెలుగులను ప్రకాశింప చేస్తాం. ఏం చేస్తున్నాం? ఆ వెలుగును ప్రకాశింప చేస్తాం. చాలా మంది వెలుగుకు బదులు జ్యోతులుగా ఉండవలసింది బదులు, ఇదిగో మా దగ్గర డబ్బు ఉంది, మేము కంచాలు పంచి పెడతాం, మేము భోజనాలు పంచి పెడతాం, దుప్పట్లు పంచి, ఇదో క్రిస్మస్ వస్తుంది కాబట్టి మేము అందరికి ఏదో పంచి పెడతాం. మరి యేసుక్రీస్తు ద్వారా ఏ ఒక్కరైతే నిజంగా వెలిగించబడ్డారో అలా కాదు, మేము జీవితాలలో వెలుగుని చూపించాలి. ఇగో ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయములను మేము ఏం చేయాలి? ప్రకటించాలి, ప్రచురించేయాలి. ఆయన గుణాలు ఎలాంటివట చెప్పండి? అయ్యగారి గుణం, అమ్మగారి గుణం, విశ్వాసుల గుణం లాంటిదా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
ఎలాంటి వెలుగంట? అది ఎలాంటి వెలుగంటున్నాడు ఆయన? ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఇది ఆశ్చర్యం కాదు. అందుకని దేవుని మాటల్లోనికి వెళ్ళినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అనుభవం పెరుగుతుంది. నేను వెలుగునా? నేను వెలుగుగా ఉండాలా? ఉండాలి, వెలుగుగా ఉండాలి. తండ్రి నుండి వచ్చిన కుమారుడు లోకానికి వెలుగుగా ఉండాలి. ఆ విషయాన్ని మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండేను. ఇప్పుడున్న ఎలక్ట్రిసిటీ అంతా నిజమైన వెలుగు కదా, ఈ కరెంట్ అంతా. ఆ వెలుగు వేరండి. మనిషి తన పనులు, తన కార్యక్రమాలు, తన సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకున్న వెలుగు. దేవుడు పంపించిన వెలుగే మానవ జీవితాన్ని వెలిగించేది. అది వెలిగించేది మానవ జీవితాన్ని వెలిగించేది. కొంతమందికి ఇల్లంతా ఎలుగుంటుంది తప్ప ఏమండి లోపల వారి జీవితం అంతా చీకటమయంగా ఉంటుంది. ఇల్లంతా పట్టపగలుగా ఉంటుంది, ఇల్లంతా లైటింగ్తో ఉంటుంది, ఖరీదైనటువంటి అన్ని లైట్లన్నీ ఉంటాయి. ఏంటి సుఖం? మనసు ఇప్పితే అంతా చీకటి, అన్ని బాధలు, జ్ఞానం లేని మాట్లాడితే జ్ఞానం లేని మాటలు, పనులు చేస్తే అర్థం కాని పనులు. ఇవన్నీ ఏంటివి? వెలుగులో ఉన్నారు కానివ్వండి, ఎంత వెలుగున్నా సరే జీవితంలో వెలుగు వేరు, నువ్వు కొని తెచ్చి పెట్టుకున్న వెలుగు వేరు. కాబట్టి నిజమైన వెలుగు అంటది. మరి ఉన్నవన్నీ డూప్ అన్నమాట. ఇప్పుడున్న వెలుగులన్నీ డూప్ అండి. సాతాను కూడా నేను వెలిగి అంటుంది. అది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. అది అలాంటి వేసమని వేస్తుంది, అంతే కదండి, అవునా కదా? వేషధారణ నటించేవాడు పోలీస్ వేషమైనా వేస్తాడు, రవి వేషమైనా వేస్తాడు, దొంగ వేషమైనా వేస్తాడు, ఏ వేషానికైనా రెడీ అంటాడు వాడు, అంతే కదా? బాబు ఏ పాత్ర లేదు మరి ఆడేసం కూడా కడేస్తాడు. అందుకే తాను కూడా వెలుగుదేత వేషం వేసుకుని తానే దేవుడిని అనుకుని తానే అపోస్తులను ఒక మెరుపు అందరికీ చూపించేసింది ప్రారంభ శతాబ్దం. ఇప్పుడు అందరికీ చూపించేసింది, అందరికీ సోకిచ్చేసింది భక్తులందరికీ. ఏదంటే ఆవిడ తెలియట్లేదు బైబిల్. దాని మెరుపులో పడినట్టు వాడు, దానికి వెలుగు తేజస్సులో పడినట్టు వారు అలా అయిపోతారు వాళ్ళు. కానీ దేవుని వెలుగులో సమస్తము తేటగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? సమస్తము తేటగా, చేస్తున్న పనులు తేటగా, బ్రతుకుచున్న బ్రతుకు తేటగా. వాక్యపు వెలుగంటే అలాంటిది. వాక్య సంబంధం వెలుగంటే ఎలాంటిదండి? అందుకే వాక్యపు వెలుగులకు వాక్యము రావటంతో ఎంతో భయము కలిగినట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనకారుడు 119వ దావీదు కీర్తనలో మనం చూద్దాం. 119వ దావీదు కీర్తన 130వ వచనాన్ని వెల్లడి అగుటి తోడని వెలుగు కలుగును. వాక్యములు వెల్లడి అగుటి తోడని వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి వాక్యము వెల్లటవటం ద్వారా ఇదిగో మన హృదయం గురించి మనం బోధించుకుంటున్నాం. దేవుడు ఉండే స్థానం ఎలా ఉంటుందని బోధిస్తున్నప్పుడు వెల్లడైన వాక్యాన్ని స్వీకరిస్తే నీకు తెలివి కలుగుతుంది. ఎందుకంటే చీకటి అజ్ఞానం, ఆ అజ్ఞానాన్ని అంతటినీ పారద్రోలుతుంది వెలుగు. అందుకనే ఇక్కడ కీర్తనకారుని వాక్యములు వెల్లడగుటతోడనే వెలుగు కలుగును. అమ్మయ్య, ఇంతవరకు ఏదో అనుకున్నాం, దేవుడేంటి అలా అనుకున్నాం, దేవుడేంటి అయ్యగారులా అనుకున్నాం, దేవుడేంటే పాత చచ్చిపోయిన అయ్యగారులాగా వస్తాడు అనుకున్నాం.
ఇదేంటే బాబు దేవుడు రూపం అంటే ఎలా ఉంటుందట, దేవుడు ఉనికంటే ఎలా ఉంటుందట, దేవుణ్ణి ఎవరు చూడలేదట. ఈ విషయాలు బైబిల్ ద్వారా చూస్తున్నప్పుడు నీకు ఏం కలుగుతుంది? ఇప్పుడు వెలుగు కలుగుతుంది. ఇప్పుడు దాకా చీకట్లో మెరుపులు అనమాట. నీకు చీకట్లో కూడా మనం కట్టుకున్న డ్రెస్ తలుకు మెలుగు అని మెరుస్తూ ఉంటుంటుంది. ఎవరమ్మా మెరుపులు అంటుంటారు? అలా పోతే అలా నడిచి వెళ్ళిపోతుంటుంది చీకట్లో. అది మెరుపు, అది వెలుగు అనుకోవడానికి వీల్లేదు. కానీ అసలైనటువంటి వెలుగు వాక్యం నీ దగ్గరికి రావటం వలన, వాక్యం నీ దగ్గరికి వివరంగా రావాలి, పరిశోధనతో రావాలి. అలా రావటం వలన నీకు వెలుగే కలుగుతుంది. తెలుగు లేని వారికి ఏం చేస్తుంది? ఆ దేవుడు అంటే ఇదా? దేవుని బయలుపరిచినంటే ఎలా బయలుపరుస్తాడు? గడ్డాలు మీసాలు వేసుకొని పైనుండి డ్రెస్ వేసుకొని నిలువు టంగి వేసుకున్నట్టుగా చూపించాడు ఆ యేసు ప్రభు తండ్రిని. ఎలా చూపించాడు? ఆయన తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, తండ్రి ఎంత దయ కలిగిన వాడు, తండ్రి ఎంత కరుణ కలిగిన వాడు, తండ్రి ఎంత శాంతి కలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు. ఇవన్నీ లోకములో ఆయన జీవితములో లోకానికి చూపించారు. ఒకనాడు మొదటి శతాబ్దంలో చూపించారండి. అందుకే ఆయన బ్రతుకు, ఆయన జీవితాన్ని చూసి వినినటువంటి వారు ఆశ్చర్యపడ్డారు, అధికారులే ఆశ్చర్యపడ్డారు. యూదులు మాత్రమే జీర్ణించుకోలేక కుట్ర చేశారు, కానీ అధికార పీఠం మీద ఉన్నవారు వారెందుకు మరలా తిరిగి యేసు ప్రభుని అటాక్ చేశారంటే, మరి జనసంఖ్య పోతే వారి అధికారం పోతుంది కదా. ఎవరైనా పెద్దలు ప్రభువులుగా ఉన్నవారు ఊరకనే చెడి పనులు చేయరు. వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు ఏదో మప్పట వాళ్ళని చేస్తారు, కానీ పాపం వాళ్ళందరికీ వాళ్ళ మనసు ఎలా ఉండదంటే అందరూ కావాలి, అందరూ లేక ఎవరైనా తిరుగుబాటు చేస్తే మన కుర్చీపోతుందని భయం వారికి. అందుకే నేను నా ప్రజలారా అంటారు. క్రిస్మస్ వచ్చేసరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటారు, ఇంకోటి వస్తే దానికి శుభాకాంక్షలు అంటారు, ఇంకోటి వస్తే దానికి ఇది అంటారు. ఎవరిని పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అప్పుడప్పుడు మరి ఈనాడు ఈ 2024లో వచ్చినట్టుగా కులమని, మతమని, వర్గాలని, మనుషుల్ని విభాగించి ఎవరు ఎక్కువ స్థితిలో ఉన్నారో అలాంటి వారిని కేటాయించడం వలన మిగతా వారిని అనగదొక్కే పరిస్థితికి వచ్చే దారుణమైనటువంటి ఆలోచనలు అధికారుల్లో పుట్టుకొచ్చాయి. అయితే ఎవరిని ఏమంటానికి నిజంగా అధికారులకు అలాంటి ఆలోచన కాదండి, ఎవరూ కల్పిస్తుంటారు. ఎవరూ తెలివైన వారు అలాంటి సలహాలు చెప్తుంటారు. సలహాలు బాగున్నాయి కదా అనుకుంటారు. కానీ యేసు బోధలు, యేసుని గురించి విన్నటువంటి అధికారులు కూడా ఆశ్చర్యమే. అర్థం కాని మత పిచ్చి వాలిగా ఉన్న యూదులకు మాత్రమే యేసు ప్రభువు ఆటంకంగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి చూపించిన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన శిలువ యాగం, ఆయన పునరుద్ధానం ఎన్నోన్నాయండి. మరలా ఆయన తిరిగి రావటం, మరలా మనల్ని అందరినీ కూడా ప్రభునందు నిద్రించిన వారిని తీసుకు వెళ్ళటం. నిజంగా ఆలోచిస్తే ఈ తండ్రి చేస్తున్న కార్యాలను బట్టి ఆయన ఎంత ప్రేమను చూపిస్తున్నాడు మనకి. భూమి మీద ఇంత వాక్యాన్ని నేర్చుకొని, ఇంత జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసి, ఇంత జాగ్రత్తగా ప్రతి ఉదయం పరిగెట్టి, ప్రతి సాయంకాలం పరిగెట్టి ఒక పోటీకి సిద్ధపడిన వ్యక్తి వలె మనం సిద్ధపడాలని వాక్యాన్ని బోధించి ఒకనాటికి చివరకు మరలా తండ్రి తన కుమారుని పంపిస్తున్నాడు. ఎందుకని? వారందరినీ నువ్వే నా దగ్గరికి తీసుకొని రావాలి. ఇదంతా ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని ప్రణాళిక. అందుకని క్రీస్తు మరలా తన రెండవ రాకటి యావత్తు ప్రపంచం నిమిత్తం రావటం జరుగుతుంది. ఎంత ప్రేమ ఉంటే పరలోకాన్ని విడిచిపెట్టి వస్తాడండి. నిజంగా పరలోకం భూలోకం లాంటిదా? ఘోరాలు, నేరాలు, దౌర్జన్యం కలిగినటువంటి దేశమా అది? అలాంటి లోకమా? కాదే. తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమను బట్టి దేవునితో ఉంటే సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన ఇంకెందుకు వస్తుందండి?
తండ్రిని చూస్తూ వచ్చింది. నా తండ్రి ఈ పరలోకంలో ఉండి ఇంత కుమిలిపోతుంటే నా తండ్రి ఆవేదన చెప్పాలి, నా తండ్రి ప్రేమను చెప్పాలి. అది ఎలా చెప్పాలి? ఆయన నోటి మాటల వాక్యం ద్వారా చెప్పాలి, ఆయన బ్రతుకు ద్వారా చూపించాలి. ప్రతి బలహీనులను ప్రేమించాలి, ప్రతి భేదవాన్ని చేర్చుకోవాలి, ప్రతి రోగిని స్వచ్ఛతపరచాలి, ప్రతి వారికి సమాధానం చెప్పాలి, ప్రతి వారి పట్ల ప్రేమను చూపించాలి. ఎన్నో ఉన్నతమైన లక్షణాలండి. యేసు వచ్చిన తర్వాత కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాం. అవన్నీ లేకపోతే మనం ఏమైపోదామో, మన పరిస్థితి ఏంటో. అనుజనులుగా ఉన్నవారు ఎలాగా బ్రతికి వారి కాలాన్ని ముగించి వెళ్ళిపోయారు. మనకు వెలుగు కలిగింది, అంచేత వాక్యము కూడా వెలుగై ఉంది. ఇప్పుడు ప్రకటించబడుతున్న వాక్యము, అది వెలుగు మన హృదయాలను ఏం చేస్తుంది? అది వెలిగిస్తుంది. ఆ వాక్యం అర్థమైతే 38వ వచనం 119 అధ్యాయము 38వ వచనం. నీతిని బట్టి కాదమ్మా, అది కరెక్ట్. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవా, నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. భయపడాలి, ఆ వాక్యానికి భయపడాలి. వాక్యము అలాంటిది, ఆ వెలుగు అలాంటిది. వెలుగులు మన సమస్తమైన క్రియలు బహిర్గతంగా ఉంటాయి. తప్పు చేసేవాడు, తాగేవాడు, తిరిగిపోతే మరలా చీకటిలోకి వెళ్ళిపోతాం చూస్తుంటారు. ఏం చేస్తుంటారండి? మరలా చీకటి ఎక్కడ ఉంటుంది, మరలా చీకటి ఇంకెక్కడ చీకటి ఉంటుంది అని అలా జరిగిపోతుంటారు వెలుగు రాబోతుంది. అందుకే వాక్యపు వెలుగులు వస్తే మనుషులలో ఏం పుట్టిందంట? భయము. తప్పు చేసేవానికి భయం, పాపం చేసేవానికి భయం, తేడాగా బ్రతికేవానికి భయం. అయితే నా బ్రతుకు కరెక్ట్ కాదనమాట. ఇంతవరకు నేను ఎవరి కోసమో పుట్టాను, ఎందుకు పుట్టాను అనుకున్నాను. దేవుని కొరకు పుట్టావని తెలిసిన తర్వాత నీకు భయం కలగదా? అర్థమైతే భయం కలుగుతుంది. భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నీ న్యాయ విధులు ఎలాంటివి? చాలా ఉత్తమం. ఇదేంటంటే బాబు సడన్గా పట్టుకొని 1000 రూపాయలు కట్టమంటున్నారు అంటారు ఆటో. ఇదేంటి వాళ్ళు సడన్గా కట్టుకొని ఇంత బండి చూస్తే చిన్నది, దేనికి 1000 రూపాయలు ఇచ్చేది? బండికి అంతే. ఇదేమి చట్టం అండి బాబు, ఇదేమి న్యాయం అండి బాబు? అసలు ఏదో బండి ఆగిపోయిందని ఇక్కడ ఆగాను అంట. నిజంగా కొన్ని సందర్భాలు అలాగ ఆగినా పట్టుకుంటుంటారు. బాబు మంచి చట్టం బాబు, నీకు దండం బాబు అని అంటారు ఎవరన్నా, జేబులో డబ్బులు ఇచ్చేసి. గొప్పోడ్రు బాబు, గొప్ప చట్టం ఏంటో ఇలా చేస్తున్నారు. అనవసరంగా బాధేశాడు కదా, ఏదో పని వెళ్తున్నాం, ఉన్న డబ్బులు బాధేశాడు. మానవ న్యాయ విధులు అంత దారుణంగా ఉంటాయి, అంతే కదండి. మంచోని తీసుకెళ్ళి లోపలేసేస్తారు, చెడ్డని తీసుకొచ్చి బయట వదిలేస్తారు. అదే కదా లోకం పేరు. న్యాయం జరగవలసిన చోట అన్యాయం ఉంటుంది, అన్యాయం జరగవలసిన చోట, అన్యాయం ఉన్న చోట న్యాయాన్ని పెడతాం. రకరకాల తారుమారు చేస్తుంటాం. కానీ దేవుని వాక్యము కానీ, ఆ వాక్యమైన న్యాయ విధులు, ఆ చట్టం కానీ ఎలాంటిదంటే చాలా ఉత్తమములు అంటున్నాడు ఆయన. అర్థం చేసుకున్నాడు, ఉత్తమమే. దానివల్ల గుణపడిపోతామండి, చాలా సేపు అయిపోతాం. మనకు వాక్యం మనలో ఉండడం వల్ల చాలా సమస్యలకు దూరం అయిపోతాం. మీరు పాటించి చూడండి. ఏ కేసు, ఏ గొడవకు, ఏ గందరగోళానికి నువ్వు పారిపోవలసిన అవసరత లేదు. ఎందుకంటే న్యాయం అంతా ఎక్కడుంది. అన్యాయస్తులతో కలిసి ఊరేగుతానంటే ఏంటి? వాక్యం తెలిస్తే అలా ఊరేగవడం. న్యాయము ఎక్కడుందో దేవుని దగ్గర ఉంది. న్యాయం లేదు, న్యాయం లేదు అంటున్నా కదా. న్యాయం లేని లోకం నుంచి వచ్చి కాస్త ఒబ్బడి కొండి వాక్యంలో ఏం పర్వాలేదు. వాళ్ళతో పాటు అన్యాయస్తులతో పాటు ఊరేగితే నువ్వు ఉన్న ప్రాణం పోతుంది.
నీ మనసుకు మనశ్శాంతి ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన కుమారుడైన క్రీస్తు వెలుగుగా ఉన్నాడు. ఈ భూమి మీద తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఆయన బయలుపరుస్తూ ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని, ఆయన లాంటి ఆ ఉన్నతమైన గుణాలు మనం కలిగి ఉంటే, ఇప్పుడు మీరు ఎవరి గురించి చెప్పాలంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినటువంటి వాడిని గుణాతిశయములో మీరు ఏం చేయాలి? అది మీరు చూపించండి అందరికీ, అది మీరు ప్రకటించండి. ఎందుకంటే మీకు బాగా ఛార్జింగ్ ఎక్కింది కదా, మీ దగ్గర పవర్ ఉంది కదా, మీ దగ్గర వాక్యం ఉంది కదా. డబ్బు అంటే ఎలాగో ఇవ్వలేవు, వాక్యం అర్థమైతే డబ్బు అయినా ఏదైనా చేయగలవు. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారంగా మనం చూసినట్లయితే మన తండ్రి యొక్క ఆయన రూపము, ఆయన లక్షణము చూస్తే ఎంతో ఉన్నతమైనది. ఆయన రూపము ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపం మన తండ్రిది. ఎంత ఆకారం అని చెప్పగలమండి మనం? ఆకాశ మహాకాశములు. ఆకాశం ఉంది, మహాకాశం, పరలోకం కూడా ఉంది. మొదట ఆ మహాకాశములోని చనిపోయిన ఆత్మలన్నీ ఉండే లోకం చిన్నదుంటుందా పెద్దదుంటుందా? ఆత్మలుండే లోకం, మనుషులుండే లోకమే ఎంత ఉంటే ఆత్మలుండే లోకం ఎంత? ఆత్మలు అనగా వెలుగు. వెలుగు ఎంత స్థలం? ఈ గోడలు అడ్డుకున్నాయి కానీ వెలుగు ఎంత దూరం ప్రవహిస్తుంది? ఎంత దూరం మరి కాంతి చూపిస్తుంది? ఎంతో దూరం వరకు వెలుగుని చూపిస్తుంది. ఆ సముద్రంలో ఉన్న వారికి, ఆ ఎంతో దూరంలో ఉన్న వారికి ఆ వెలుగును చూపిస్తుంది. ఆ లైట్ హౌస్ ఆ జాడను చూపిస్తుంది. ప్రయాణించేటువంటి వారు దాన్ని గుర్తిస్తారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇంత వెలుగుగా ఉన్నటువంటి మన దేవుని పిల్లలైన మనం ఈ శరీరంలో ఉంటూ మనం ఏమో కాదనుకుంటున్నాం, కానీ బయటకు వస్తే మనమంతా ఎవరంటే వెలుగు. ఒకనాడు మనం చచ్చిపోయిన తర్వాత మనం బయటకు వస్తే మనం ఎవరట? ఆ రూపాన్ని చూసుకుంటే ఆశ్చర్యం. ఏంటి రూపం? ముందున్న శరీరం గుర్తుకు రాదట, ముందున్న కాళ్ళు చేతులు కన్ను ముక్కు అది బ్రహ్మాండం అని అనుకోరట. ఈ ఆశ్చర్యం అయిపోతుందట. ఇలాగా ఎప్పుడైతే క్షణంలో శరీరంలోంచి బయటకు వచ్చేస్తామో, చచ్చిపోయాడు అనేసరికి వాడి ఆకారాన్ని చూసుకుంటే ఆశ్చర్యం. ఇలాంటి ఆకారాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పాతాళ లోకంలోనికి. పాతాళ లోకములోనికి పరిశుద్ధులు దేవుని కొరకు బ్రతికినటువంటి వారైతే పాతాళములో ఒక భాగం పరదేశకు వెళ్ళిపోతారు. మరి కొంతమంది వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. మన వాళ్ళకి అర్థం కాక చచ్చిపోయిన మట్టినే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకున్నారంటే వారికి ఏమాత్రం దేవుని గురించి అర్థమైందో చూడండి. అందుకే వాక్యం తెలుసు కాబట్టి ఇక మేము వెలుగుని చూపిస్తాం. అమాయకమైన నమ్మకాలతో ఉంటే దేవుణ్ణి పోగొట్టుకుంటారు, దేవుణ్ణి ఎవరు చేరలేరు. అడ్రస్ తేడా అయితే ఏమవుతుంది చెప్పండి? చేరుకోగలరా? ఒకవేళ భూమి మీద అడ్రస్ తేడా అయితే ఏ ఆటో వాడైనా ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకొని తిప్పి నేను అక్కడ తీసుకెళ్ళొచ్చు. కానీ అడ్రస్ తేడా చెబితే అయ్యగారు నేను తీసుకెళ్ళగలరా? అవగాహన లేని తెలియపోయిన అడ్రస్ చెప్పి నీకు ఇలాగే నీ ప్రయాణం ఉంటుందని చెబితే అతని ప్రయాణం గురించి కూడా తెలియదు అని అర్థం. అతనే తెలియకుండా చెప్పేశాడని అర్థం. ఇంకా పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు రావాలి. ఆయన రాకుండా పరలోకానికి వెళ్ళిపోతావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నారు.
రెండో రాకట్లో వస్తాడంటాడు, పరిశుద్ధులందరిని తీసుకెళ్తారని చెప్తారు, ఇది అలాగా చెప్తారు, మళ్ళీ ఇలాగే వెళ్ళిపోయారని చెప్తుంటాం. మరి ఎంత అసలు ఎవరన్నా ఈ దేవుని కొరకు తక్కువ మాటలు రానని ఎవరైనా అసలు అనుకుంటారండి? దశలోనికి రాసిన పత్రిక చూడండి, చచ్చిపోయిన తర్వాత ఈ వాక్యం చెప్తారు, ఆదరణ వాక్యం ఈ మాటలు చెప్తారు. మిగతా సమయంలో పెట్టి దగ్గర పరలోకానికి వెళ్ళిపోయేవాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఎంత మంచి దేవుడండి, ఎంత వివరాలు చెప్తున్నాడు. మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. మనమైతే అమ్మ మీరు ఎవరిని అడగండి అమ్మ, మీరు ప్రార్థనలోనే దేవుడిని అడగండి. ప్రార్థనలోనే మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను కూడా అడగండి, అన్ని దేవుడిని అడగండి. దేవా, కీర్తన గ్రంథంలో ఉన్న 119 అధ్యాయంలో 50వ వచనంలో దాని గురించి వివరం చెప్పంటే నీకు ఎలాగొస్తుంది ప్రార్థన చేస్తూ ఉంటే? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో, నువ్వు దేవునితో మాట్లాడేదని నువ్వు అర్థం చేసుకోగలవు. మరి దేవుడు మనతో మాట్లాడేది ఉంది, అదే వాక్యం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. అంచేత ఏమనుకోవాలి? దేవా, మీరు నాతో మాట్లాడాలి, వాక్యం ద్వారా ఈ దినం మాట్లాడినందుకు అనాలి. ఈ దినాన్ని మీరు ఇచ్చిన 66 పుస్తకాలలో మరి వ్రాయబడిన మహాజ్ఞాన సంగతుల ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను. చాలా విషయాలు తెలిసాయి, అందుకే మీరు ఎక్కువసేపు మాట్లాడాలి. తండ్రి నాతో ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే ఎక్కువ మన బైబిల్ని చూడాలి, అంతే కదండి. మనం ఎక్కువసేపు మాట్లాడాలంటే బ్యాలెన్స్ ఉండాలని చాలా డబ్బులు ఉండాలి కదా. ఎవరైనా ఫోన్ చేయమంటే బ్యాలెన్స్ లేదండి అంటే ఎంతో కాదు, 2 మొక్కలే వస్తున్నారా, చేస్తున్నారా, ఇస్తున్నారా, తమ్ముడు దిగారా, అక్క వస్తుందా అనేసరికి అమ్మ బ్యాలెన్స్ అయిపోద్ది, ముందే చెప్పాను కదా బాబు 2 మొక్కలు అంటారు. దేవుని దగ్గర నీకు ఓపిక ఉండాలి, కానీ విస్తారంగా దేవునితో మాట్లాడే అవకాశమే బైబిల్ను చదవటం, బైబిల్ని వినటం. అలాంటి బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథంలో ఈ దశలోనిక పట్టణానికి రాస్తున్న పత్రికలో అంటున్నాడు, మరి మీకు నిద్రించుచున్న వారి నిమిత్తము మీకు తెలియకుండా ఇష్టం లేదు. చనిపోయిన వారి గురించి మీకు తెలియాలి, బ్రతుకున్న వారి గురించి మీకు తెలియాలి, ఆ తర్వాత ఏమవుతారో మీకు తెలియాలి, అక్కడ ఎలా ఉంటారో మీకు తెలియాలి, అక్కడ మీ వస్త్రం ఎలా ఉంటుందో తెలియాలి, అక్కడ మీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలియాలి. ఎన్ని విషయాలండి బాబు, ఇవి కళ్ళు మూసుకొని తండ్రి అంటే తెలుస్తాయండి మనకి. కళ్ళు తెరిచి చదవాలి, వివరాలు దేవుని గ్రంథంలో ఉన్నవి. అందుకే ముందుకు మరిన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఎంత గొప్ప విషయాన్ని తెలియచేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన నువ్వేం చేయాలి? మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఏం చేసినట్ట? వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుకునేది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ముందుగా మనం వెళ్ళమట. ముందు ఛాన్స్ ఎవరికి? సమాధుల్లో ఉన్న వారికి. అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. ఎప్పుడు వెళ్తారట? మనం వెళ్ళే గడి చెప్తున్నాడు, మృతులు తిరిగి లేపబడే సమయాన్ని చెప్తున్నాడు. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభు దిగి రావాలి. ఎక్కడున్నాడు? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున
ఉన్నాడు. అలా ఉన్న ఆయన రావాలంట. వచ్చిన తర్వాత క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మరి ఎప్పటి నుంచో మృతులై ఉన్నారు కదండి. తర్వాత బ్రతికొని సజీవులు కూడా వారికి ఎంతో టైం కాదు, ఎక్కువ టైం ఏం కాదు. వాళ్ళు కార్డు వాళ్ళకి సంతకం చేసినట్టు నీకు అయిపోతుంది, కొంచెం వేచి చూడాలి అంతే. కాబట్టి పరలోకము నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. ఆయన భూమి వరకు భూమి మీద దిగవలసిన అవసరత లేదండి. ఆ మేఘం మీద ఆయన అలా నిలబడి ఉండగానే అందరిని ఆయన వరుస నెంబర్ చేత మొదటి నెంబర్ నుంచి 1, 2, 3 అని పిలుస్తుంటే ప్రభునందు ఉన్నవారు అందరూ లేస్తుంటారు. ఈ కార్యక్రమం అంతా జరిగి మేఘం మీదకు మనం కొనుపోబడి ఆయనతో మనం తిరిగి పరలోకానికి మరి వెళ్ళే అవకాశం క్రీస్తు వచ్చిన తర్వాతే ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన నీకు క్రీస్తు వచ్చి ఏమైనా తీసుకెళ్ళాడా? నిన్ను యేసు రాకడ జరిగిందా? విశ్వం ఏమైనా ముగించబడిందా? ఆకాశం ఏమైనా లేకుండా ఉందా పరలోకాన్ని చేర్చబడటానికి? ఈ మకం అంతా ఎత్తేయాలి, ఇదంతా తీసేయాలి. పరలోకం చేరాలంటే అర్థమైందండి. ఈ లోకాన్ని ఇది ఖాళీ చేసేయాలి, ఇది ఏక టెంట్ అయ్యి చుట్టేయాలి. ఇది ఇవన్నీ ప్రభు వచ్చినప్పుడే జరుగుతాయి ఇవన్నీ. మరి ఈలోగా ఏంటి పరిస్థితి అని అంటే, ఈలోగా నిన్ను ఉంచటానికి దేవుడు మూడో లోకం, ఒక మూడో లోకాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. అందులో తప్పు చేసిన దేవదూతలను ఉంచాడు. మొదట ఎదిరించి తిరుగుబాటు చేసిన దేవదూతలను బంధించాడు. పాతాళ లోకాన్ని వాళ్ళ కోసం చేశాడండి. పాతాళ లోకం ఎవరి కోసం చేశాడు? తప్పు చేసినటువంటి దేవదూతలు. దేవదూతల నిమిత్తం చేస్తే చివరికి మనకు కూడా అదే సొంతమైంది వినలేని వారికి. వేషధారులుగా బ్రతికేటువంటి వారు కూడా మరి వాళ్ళకి కూడా అదే రీజన్ కదండి. రాజమండ్రి జైల్లో పెద్ద అధికారి ఉంటాడు, నాయకుడు ఉంటాడు, మర్డర్ చేసిన వాడు ఉంటాడు, చిన్న చిన్న ఏవో నేరాలు వాడు కూడా ఉంటాడు. గొప్పవాడి నుండి సామాన్య వారికి ఎక్కడుంటారు? రాజమండ్రి అయినా, సెలవులు అయినా, అండమాన్ అయినా, ఇంకెక్కడైనా, ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉంటుంది. అది జైలు. అది పాతాళ లోకం కూడా అదే. అలాంటి లోకం మూడో లోకం. ఆత్మలుగా ఉన్నప్పుడు ఆ రూపం చాలా పెద్దది. యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే ఆయన ఈ భూమి మీద కంటే ఈ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయనను అందరూ చూస్తారట. ఎందుకని? ఆయన రూపము, ఆయన ఆకారం చాలా చాలా పెద్దది. పెద్దదంటే ఈ విశ్వం ఎంత ఉందో అంత రూపం అందరికీ కనిపిస్తాడట. ఏడి నాకు కనపడలేదని ఇలా కాల్ తీసి సెట్ ఎక్కి పొట్టి జాకీలాగా సెట్ ఎక్కవలసిన అవసరత లేదు. ఎందుచేత? అక్కడ ఉన్నారా అన్నట్టే ఉండదు. మనం అభిమానించే అక్కడ ఉన్నారా అని సెట్ ఎక్కి చూడు, సెట్ మీద పడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపిస్తే ఆయన రూపము మానవ ఆకారంలో, మధ్య ఆకారంలో ఉన్నప్పుడు ఆయన 6 అడుగులుగా ఉన్నాడు. కానీ రెండవ రాక దినములో తండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడు విశ్వరూపం, విశ్వం ఎంత ఉంటాడో అంత ఉంటాడు. అలా అయితేనే అందరూ చూడగలరు. ప్రతి వారు ఆయన చూస్తారట. ఒక యేసుక్రీస్తు రూపమే అంత ఉన్నతమైన రూపం అయితే ఇంకా తండ్రి రూపం ఎంత? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై వచ్చుచున్నాడంట. మేఘ మీద వస్తాడట. ప్రతి నేత్రము
ఆయనను చూచెను. ప్రతి నేత్రము చూస్తుందట రూపం. ఏంటి రూపం? ప్రేమమయుడైన కరుణమయుడైన ఆ రూపం అందరూ చూస్తున్నారు. అందరూ ప్రతి నేత్రము చూస్తుందట. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట. అంటే ఎంత రూపమైనది, ఎంత రూపం అనుకోవాలండి? 7 అడుగుల రూపం అనుకోవాలా? కాదు. అందరూ చూడగలుగుతున్నారు. పొడిచిన వాడు కూడా చూస్తాడు, అన్యాయస్తుడు కూడా చూస్తాడంటే అందరూ చూసి ఆశ్చర్యపోతారు. భుజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. భూమి మీద నిన్ను గురించి జ్ఞానము బోధిస్తుంది. మీరు వచ్చినప్పుడు వినలేదు, ఆ తర్వాత పుట్టిన తరముగా ఉన్నాం, అప్పుడు కూడా మేము వినలేదు. నెలుపుడులో బోధించినా సరే మాకు వాక్యం ఉందని అనుకున్నాం. ఏంటి దేవ ఎలాగైపోయింది? మమ్మల్ని తీసుకెళ్తావా? నిన్ను ఎలా తీసుకెళ్తారండి? ప్రభునందు నిద్రించినట్టు వారినే లేనాయన అంటాడు, మిగతా వాళ్ళని పోనాయన అంటాడు. నువ్వు పాతాలుగా పోనాయన, నీ పని నాతో లేదు, మీరు నాతో అవసరం లేదు. నేను పైకి తీసుకెళ్ళేటట్టు వారిని వస్తున్నాను, పైకి తీసుకెళ్ళడానికి వచ్చాను వారు. కిందకి పోయే వారి గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తోసేసినా పోతారు వాళ్ళు. అంచేత ప్రతి భూజనులందరూ ఏం చేస్తారట? భవిష్యత్తు చెప్పేశాడు, రొమ్ము కట్టుకుంటారు. అప్పుడు వాస్తవం తెలిసింది కాబట్టి అయ్యో ఎంత దొర్లు ఏడుస్తున్నారని కనికరం ఏమైనా ఉంటుందా? కనికరం పడుతుంది అనుకుంటున్నా? కృపా కనికరం కలిగిన మా తండ్రి అంటే నువ్వు బ్రతికున్నప్పుడు. నువ్వు చచ్చిన తర్వాత కృపా కనికరం కలిగిన తండ్రి అంటే కుదరదు. కొరడా పట్టుకొని చెతక్కొట్టేసే తండ్రి అని అప్పుడు అర్థమవుతుంది. బెత్తం పట్టుకొని శుభ్రంగా చెతక్కొట్టేసే తండ్రి అని అప్పుడు అలా ఉంటుంది. మహారూపం, గర్వరూపం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఒకనాటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకలు ఆయన రూపం విశ్వానికి అంత ఆవరించి ఉన్న రూపం. మరి మనం ఎవరట? మన గురించి చెప్తే బైబిల్ చదివినాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే 12వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. ఎవరంట? ఎలా ఉండాలంట? డబ్బున్న వారైతే అంటున్నాడు ఆయన. బుద్ధిమంతులైతే బుద్ధి కలిగి ఉండాలి. మీరు బుద్ధిని సంపాదించుకోవాలి. ఎందుకంటే నీ మనసు దెబ్బతింది కదా. బుద్ధిని సంపాదించుకున్న వారైతే ఎలా ఉంటారంట? ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే. ఆకాశ మండలంలో జ్యోతులు ఉన్నాయట. ఆకాశ మండలంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశ మండలంలో సూర్యుడు ఉన్నాడు. ఆకాశ మండలంలో చంద్రుడు ఉన్నాడు. ఎన్నో ప్రకాశించే నక్షత్ర మండలాలు ఉన్నవి. ఇది దేవుని కోరిక అండి. ఇది ఎలా ఉండాలంటే ఎలా జీవిస్తాం మన పిల్లలను ఎలా ఉండాలనుకుంటే ఎవరిని జీవిస్తాం? ఇరుగు పొరుగు వారిని జీవిస్తాం. ఇప్పుడు దేవుడు ఇరుగు పొరుగు వారిని జీవించడు. వాడు బాగా కట్టుకుని మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అలా బతుకుతున్నాడని లోకంలో జీవిస్తాం. మరి తండ్రి ఎవరిని చూపించాడు? అప్పుడు ఇక బుద్ధిమంతులైతే మీరు ఎలా ఉండాలని కోరిక దేవునికి. ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారంటే మీరు కూడా వెలిగే. మీరు వెలుగుతూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. అలా ప్రకాశించేటంటే ఆ ప్రకాశమానమైన నక్షత్రాలను చూస్తే ఆనందం, లైటింగ్ చూస్తే ఆనందం. అంతే కదండి. మంచి అందమైన డెకరేషన్తో నింపబడిన లైటింగ్ చూస్తే ఆనందం. ప్రకాశించే వారిని బట్టి తండ్రికి ఆనందం. మరి ఇప్పుడు ఏది ప్రకాశించేవారేది? ప్రకాశం ఏమైనా ఉందా అంటే వెలుగు ఏమైనా ఉందా అండి? బుద్ధిమంతులు కావాలనుకున్నా. అంచేత ఇదిగో నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటుంది అన్నాడు అబ్రహాంతో. నక్షత్రాలు ఏంటి? దేవుని కోరిక.
నా పిల్లలు నక్షత్రాల్లో ఉండాలి, నా పిల్లలు సూర్యుడిలా ఉండాలి. అందుకనే నా అన్నీ పెట్టుకున్నాడు అలా. ఎందుకమ్మా ఈ ఫోటోలు అన్నీ కొనుక్కున్నా? ఇక మా బాబు ఎలా ఉండాలి, మా అమ్మాయి ఇక ఎలా హీరోయిన్లా ఉండాలి. అందుకే అన్నీ ఆ బొమ్మలన్నీ సినిమా బొమ్మలన్నీ తగిలించుకుంటుంటారు. మార్కెట్లో అందమైన చిన్నపిల్లలు కూడా బొమ్మలు కొని తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళ ఎలాడుకోరంటే పుడతారులే అనుకుంటారు వాళ్ళ ఆనందాన్ని. దేవుడు నక్షత్రాల వలె ఉండాలన్న పిల్లలు. నక్షత్రం చాలా ప్రకాశవంతమైనది, అది కూడా. మరి ఇది ప్రకాశం ఏమైనా ఉందా ఈనాడు దేవుని పిల్లలైనట్టు వారిలో? నిజంగా దేవుని పిల్లలైనట్టు వారిలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగే వాక్యపు వెలుగు. ఆ వెలుగే నీ బ్రతుకులో ఉంటుంది. అప్పుడు మీరు ప్రభువునందు ఏమై ఉంటారు? వెలుగై ఉంటారు. ప్రభులో ఉన్నావని అమ్మ వెలుగా, నువ్వు వెలుగని ఎవరైనా అంటున్నారా? నేను ఎప్పుడైనా అన్నారా? వెలుగు అన్నారా? వెలుగని భయపడుతున్నారా? అమ్మ వెలుగు వస్తుందని ఏమన్నా కొంచెం భయపడ్డారు. వెలుగు వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చని ఏమన్నా? అమ్మ పెద్ద చీకటండి బాబు, మళ్ళీ వినపడితే పెద్ద కూడా మీరు అలా చెప్పకండి. మీరు అలాగే అన్నానని మీరు అనకండి. వాళ్ళు ఏమంటారని అలా అన్నానని. అమ్మో, వెలుగని అనే ఒక మంచి క్రియ మనలో కనిపించింది. మరి మనమైతే దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏంటి, ఎలాగా, లేకపోతే ఎలా చూసాం, ఆయన ఎలా ఉన్నాడో తెలియకపోయినా సరే అన్ని భ్రమలతో కూడిన మాటలే, అన్ని భ్రమలతో మాయా స్వప్నాలతో కూడినటువంటి ఆధారాలు లేని మాటలే మనుషుల్లో. అందుకే దేవుని రూపం, అందుకే సొలొమోను గారు చెప్తున్నారు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపం. అలాంటి రూపం కలిగిన తండ్రి వెలుగై ఉంటే, ఆ తండ్రికి పుట్టిన పిల్లలు కుమారుడు యేసుక్రీస్తు వెలుగై ఉంటే, ఆ తండ్రి చేత మనకు కూడా వైరు కనెక్టింగ్ ఇవ్వబడుతుంది. మనకు కూడా ఆ వోల్టేజ్, హై వోల్టేజ్ అక్కడి నుంచి మనకు కూడా ఏం చేయబడుతుంది? కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఆ స్తంభం నుంచి మనకు కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఈ ఇంటికి కూడా స్తంభం నుంచి ఇవ్వబడుతుంది. ఒక ఈదులో కొన్ని మరి ఆ వైర్లు, సర్వీస్ వైర్లు ఒక స్తంభానికి అతికించబడి ఉంటాయి. ఎందుకు కావాలి? వాళ్ళకి వెలుగు కావాలి, వాళ్ళకి కరెంటు కావాలి. కరెంట్ లేదని బాధపడిపోతావే, నీలో వెలుగు లేదని ఎప్పుడైనా అనుకున్నారా? అందుకని దేవుణ్ణి ఎలాగా ప్రతి ఒక్కరూ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆయన సమీపించరాని అదే మనకి మీదట. మరి పరలోకానికి వెళితే అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా అంతా వెలిగే. పరలోక పరిస్థితి ఏంటి? అక్కడంతా వెలిగే. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదట. 21వ అధ్యాయం 23వ వచనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఈ వెలుగు 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 పరలోకానికి వెళ్ళేసి అక్కడ కూడా ఏమన్నా చూడండి, పట్టణములు ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. మనకి భూమి మీద ఉంటున్న మనకి ఆ అంతరిక్షంలో అవన్నీ వేలాడదీయవలసి వచ్చింది. అంతే కదండి. రేపు పెళ్ళి అయితే ముందుగా ఈ లైట్లన్నీ ఎందుకు వేలాడదీస్తారు? మనకి వెలుగు అవసరమైంది. ఇష్టంలో దేవుడు ఇవన్నీ వేలాడదీసేసాడు. ఇవన్నీ ఎందుకు వేలాడదీశారు? మనకు అవసరమైంది వెలుగు. మనకు అవసరమైంది మనం అనుకోకముందే దేవునికి తెలిసినట్టు ముందే వెలుగించేసాడు. ఇప్పుడు పరలోకంలో ఇంకా వెలుగే లేదట. భూమి మీదకి వచ్చినప్పుడు వెలుగు, ఈ యొక్క వెలుగు అవసరమైంది, ఈ దీపాలు అవసరమై ఉన్నా తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడ సూర్యుడైన చంద్రుడైన అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించను. గొర్రె పిల్లయే దానికి దీపం. గొర్రె పిల్ల అంటే ఎవరు? ఆయనే వెలుగు. ఆయన వెలుగుగా ఉంటే నువ్వు కనీసం కొవ్వొత్తులాగా ఏమండి? అంటే నువ్వంత పెద్దగా కాకపోయినా కొవ్వొత్తు కూడా వెలిగే కదండి, అది కూడా వెలిగే కదా. ఏం లేనప్పుడు కొవ్వొత్తు
చిన్న దీపం బుడ్డేలా చిన్న దీపం బుడ్డలు ఉండే ఇలాంటి అందులో అది వెలుగు. ఆ వెలుగులో బ్రతికిన రోజులు ఉన్నాయి. మనం ఈనాడు ఈ స్థాయికి వచ్చినా మర్చిపోతామండి. జ్ఞానం తెలిసినటువంటి మనం అసలే మర్చిపోం. మన స్థాయి ఒక పెరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, యేసుప్రభు చెప్పిన మాటలు దగ్గరికి ఎంత అయినా సరే నోహవ కాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగుందో, కరెక్టరా, అలా నోరు మూసుకొని ఉన్నట్రా అంటాం. అంతే కదండి. ఈ తిండి, వ్యవహారం, ఈ పరిస్థితులు మారే కానీ మనసు మాత్రం ప్రారంభంలో ఎలా ఉందో, ప్రారంభంలో ఎలా ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, నారు నాటాలని ఆరాటపడుతున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి. తిండి రుచులు మారినంత మాత్రాన్ని మనసు మారిపోయింది అనుకోవటానికి కట్టుబాట్లు, వస్త్రాలు కట్టుకోవడం మారింది, గృహాలు నిర్మించుకోవడంలో ఆరితేరేరు. ఏమంటే మంచి మంచి వస్తువులు, మంచి మంచి సుఖాలు అనుభవించడంలో ఆరితేరేరే తప్ప మనసు ఏమైనా మారిందని అనుకోవడానికి ఏమీ లేదు. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అక్కడ గొర్రె పిల్లయ్యే దీపం అంటే అక్కడ పరలోకంలో అందరూ ఎలా ఉంటారంటే అందరూ వెలిగి, తండ్రి వెలుగు, కుమారుడు వెలుగు, దేవుని మరి క్రీస్తునందు ఉన్న వారందరూ వెలుగు మండుతుంటాయి. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కాలిపోరు. అన్నీ మండే దీపాలుగా ఉంటాయి, వెలిగిగానే ఉంటాయి, కానీ ఎవరికి హాని కలగవు. అలాంటి ఉన్నతమైన స్థితి. బాబు, మట్టి శరీరంలో ఉండి ఇన్ని విషయాలు నేర్చుకుంటాను, మన బ్రతుకు రహస్యం ఎంత అని మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఒకసారి బాగా మీరు విషయాలు వింటున్నప్పుడు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే ఇంత మహాభాగ్యం మనకుందా. ముగించగానే చనిపోగానే లేదు జీవితం పోయిందని మనం కన్నీరు మున్నూరు అయిపోతుంటాం, ఆవేదన చెందుతాం. కానీ ఈ జ్ఞానం తెలిసిందంటే వాడికి వెలుగు కలుగుతుంది, తెలివి కలుగుతుంది, బుద్ధి వస్తుంది, వెలుగుగా ఉంటాడు. ప్రభువు నందు ఎలా వెలుగై ఉంటాడు. అయితే తండ్రి ఎలా అంటే ఒకనాడు లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన. అందుకని ఇలాంటి వెలుగై ఉన్న దేవునికి ఏం పెడితే తింటాడు ఆయన? దేవుడు వెలుగై ఉన్నాడండి. దేవునికండి అని పట్టుకెళ్తాం, ఏం పట్టుకెళ్తే ఏం తింటాను? నాకెందుకమ్మా, నేనేం తింటాను? అంతే కదండి. రోగంతో ఉన్నాం కాబట్టి అతను పర్లేదు అన్నాడు, కానీ నిజంగా ఇవి తినవలసిన అవసరం ఆయనకు లేదు. మరి ఎందుకు ప్రతి దాంట్లో మీరు ఇవ్వాలి, చేయాలని ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చాడంటే వారు మనసు ఎంత ఉందో మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో నా గురించి ఇవ్వటానికి, చేయటానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అంత మనస్సు ఉందా లేదా అని దేవుడు ఇచ్చిన మనసు ఎలా పనిచేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి చెప్పాడు తప్ప నువ్వు ప్లేటుతో భోజనం పెట్టుకెళ్తే అని తింటాడా? నువ్వు ప్లేటుతో ఇడ్లీ తీసి దేవుడికని పెడతాడో తింటాడా? చెప్పండి. ఏ చేమలో అలాగే తిన్నాడు. చేమలు పాకినంత సేపు పాకి కొండలన్నీ కడిగేసుకున్న తర్వాత వాటిని కూడా అందులో ఎక్కడో చెత్త డబ్బాలో పడేసి వెళ్ళిపోతాం. నువ్వు తినవు. అదే కదండి, ఉదయం తీసిన ఇడ్లీ దేవుడికని. ఇప్పుడు కోతులు బాగా పోతున్నాయి, ఏదో చొచ్చి పట్టిపోతే పోలే అది అని అనుకుంటాను తప్ప, అది పారేస్తుంది తప్ప అంత చల్లగా తినవలసిన కర్మ మనకెందుకు వచ్చింది? విశ్వానంతా ఇచ్చింది దేవుడికి, ఏమైనా కొదవ ఆయనకి? చెప్పండి. ఎలి దగ్గర భోజనం పెట్టుకెళ్తే తింటుందా? చెప్పండి. మంటల్లో భోజనం పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది. అంతే కదండి. కోళ్ళు ఎక్కువ కాలం ఇచ్చామంటే ఏమైపోతుంది? అందులో పడి కోళ్ళు కాలిపోయి, మేకలు కాలిపోయి అంటే ఇంకా అదే పని మీద కాలిపోతాయి. అది మనం జాగ్రత్తగా తినే సమయంలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కాల్చుకొని జాగ్రత్తగా తయారు చేసుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నాకు ఏదైనా కొదవ ఉన్నదా అంటున్నాడు ఆయన. తండ్రి కొదవ ఏంటండి? నీ మనసును పరీక్షించటానికి, నీ మనసు ఎంతో తెలుసుకోవడానికి అలాంటి నియమ నిబంధనలు పెట్టేదే తప్ప. అందుకే యేసుప్రభువు వచ్చేసరికి నువ్వు బలి అర్పణ కోరలేదు, కానీ నీవే నాకు ఒక శరీరాన్ని అలొచ్చేవన్నాడు. ఎంత మంచి మాట! దాని జ్ఞానంలో తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు అలా ఇవ్వాలి, ఇప్పుడు ఇలా ఇవ్వాలి, చెయ్యాలి. దేవుడు తింటాడు ఏంటి అని అనుకున్నా సరే చేయవలసిన ఈ క్రియలు చెయ్యాలన్నాడు ఆయన.
ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి ప్రకటించడానికి. నీవే నాకు ఒక శరీరాన్ని అమర్చేవాడు. అపొస్తలుల కార్యం 17:25 వచ్చిన చూడండి. అపొస్తలుల కార్యం 17:25 వచ్చిన ముగిస్తాను. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా పదవి ఉన్నట్టు మనుషుల చేతులతోనే మనుషుల చేతులతో మన ఊరితో గుద్దుకొని చప్పట్లు కొట్టుకొని ఎగురుతుంటే దేవుడికి ఏదో ఒరుగుతుంది అనుకుంటా. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. పైగా ఆయనకి ఏ కొదవ లేదు. పైగా నేనే కదా అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చాను, ఆహారాన్ని అన్ని కూడా అన్నీ నేను ప్రొవైడ్ చేస్తే మీరు నాకు చేసేది నేనేం తింటాను? కయ్యని ఏబేలు అంటే ఇచ్చారు దేవునికి. దేవునికి ఇచ్చే మనసు చూశాడు ఏబేలులో. ఏబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన గొర్రెల్ని తీసుకెళ్ళాడు. కొంతమంది ఆయన పదార్థాలు చూసినప్పుడు చాలా బాగా వాసన ఇస్తున్నాయి, బూర్లు వండుతున్నట్టున్నావు, గారెలు వండుతున్నట్టున్నావు, బాగా వాసన ఇస్తున్నాయి అంటారు. ఇప్పుడు తినండి అంటే నేను తినకూడదమ్మా. మరి ఏం చేస్తాం? మరి వాసన బాగుంది, ఆ వాసన బాగుంది. కూర టేస్ట్ బాగుంది, చికెన్ చాలా బాగా వాసన చేస్తుంది, మాకంటే బాగా వండుతున్నావు, మరి కొంచెం చేసుకోకూడదు. నాకు అవసరం లేదు, తింటే నాకు పడకూడదు. ఆత్మ ఏం తింటుందండి? నీకు రోగంతో అంటే నీకు పడదు. ఆత్మ చికెన్ ఏం తింటుందో, గొర్రెతో తింటుందో, మేకనే తింటుంది. దేవుని కొరకు సమర్పణ చేసే స్థితి ఉందా లేదా అంటే దేవుడు అంటే అందుకే అవగాహన ఉండాలని చెప్తుంటాం. దేవుని గురించి అవగాహన ఉండాలి సమాజానికి. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చేది అంతే కదండి. తినాలంటే ఆయన తినేలేడేటండి. నాకు అడవులో గొర్రెలు లేవా, మేకలు లేవా, ఏమి లేవు అంటున్నాడండి. ఏమి లేవా ఇంకి? నేను ఆకలిగా ఉంటే నీకు చెప్పలేదు నేను అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, నేను ఆకలి గొర్రెను నీతో చెప్పను అన్నాడు. మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్ అది. వచ్చిన చెప్పండి. కీర్తన గ్రంథం 50:10 వచ్చింది. అడవి మృగములన్నీ వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలో పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. మన పశువులన్నీ కూడా నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణత, లోకము టోటల్ చెప్పను, లోకము దాని సంపూర్ణత, దాని పనితీరు అంతా నాదే కదా. నేను ఆకలి కొన్నాను చెప్పను. ఎందుకు ఆయనకి బాధ కలిగి పాపం. ఇందులో చాలా ట్రిక్ ఉంది, అది ఎప్పుడైనా మరొకసారి ఒకసారి చెప్పుకుందాం. చాలా బాధ ఉంది. ఇగో నాకు అవసరమైనా సరే నీ ముందు నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పను అంటే చాలా మంది. నాకు అవసరమే కానీ నా కొడుకు నేను అడగను, అడిగే పని నాకు లేదు అంటే ఏదో బాధ ఏదో ఉంటుంది. ఇంకా వారు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, నేను అడగాల వారిని. అందుకే ఒకవేళ నాకు సంబంధించిన ఆకలి నాకు ఉంది, అది వేరే. ఈ పదార్థాల వల్ల తీరేది కాదు, ఈ పండ్లు పువ్వుల వల్ల తీరేది కాదు, ఈ నైవేద్యాల వలన ఆరగించడం వల్ల తీరేది కాదు. మరి నాకు కావాలనుకుంటే ఈ కొండలన్నిటి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ నావే కదా. చెప్పండి. అదే ఆ మాసం మంచిది, ఈ మాసం మంచిది నువ్వు తినావు తప్ప ఆయన ఎక్కడ తింటాడండి? అది తింటే కండ వస్తుంది, ఇది తింటే బలం వస్తుంది అని అన్ని తినేయడమే మన పని. జీవితం అంతా తినడమే కదా. తిని తిరుగుబాటు చేయడు. దేవుడంటే ఎవరికైనా లెక్క ఉందా? దేవుని గురించి ఎవరైనా తెలుసుకోవడన్నారా? దేవుడు అండి మా అమ్మగారిలో వచ్చేదండి, ఈ గారిలో వచ్చేదండి, మీకు పుట్టిదండి. నాకే నిజం. ఎంత మొత్తం చూసారా? ఎలాంటి పనుల మీద ఉండిపోతే వాళ్ళు దేవుడి గురించి ఎప్పుడు తెలుస్తారు? దేవుని రూపం, దేవుని ఉనికి, దేవుని ఆకార ఆవిర్భావం ఇవన్నీ తెలుసుకోకపోతే నువ్వు ఇలాంటి పగట కళలతో ఇక్కడ ఉండిపోతే పరలోకానికి ఎలా చేరుకోగలవు? ఆ దేవుని గురించి తెలియకపోతే నువ్వు ఎలాగెళ్తావు? నా గురించి ఏం తెలుసు మరి? అదే అమాయకంగా నమ్మితే నాకు ఏ చదువు సంజలేదు కాబట్టి దేవుడు చేసుకుంటాడని అనుకోకండి.
ఒకవేళ ఛార్జీ లేకపోతే మంచి కండక్టర్ అయితే పోన్లే అమ్మ నేనన్నా టికెట్ కొడతానని ఇవ్వచ్చు, కానీ అలా టికెట్ కొట్టడాలు గట్ట ఉండవు ఆయన దగ్గర. మరలా నిజమండి, ఇక్కడ భూమి మీద ఉన్నని చెప్పి ఎంత చూపించినా, ఎంత ప్రేమ అంటే చూపించి ఎక్కడే శరీరాన్ని వదిలేవో నీ పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. తేడాగా బ్రతికితే ఇక్కడ ఉన్నంత చెప్పే చాలా ప్రేమ చూపిస్తున్నాడు, చాలా బోధ చేస్తున్నాడు. అందుకే చెబుతుంటే ఇది మంచి అవకాశం. అది సాక్షాత్మైన గానైనా బోధించవచ్చు. అప్పుడప్పుడు పిల్లలు అంటారు, మనం ఎవరు మార్చేసేటంటే ఏమనుకుంటున్నాం? వాక్యాన్ని బోధించటం. మరి మనసు ఎన్నో విషయాలు వినటానికి పరిగెత్తే ఈ లోకం మంచి విషయాలు వినలేకపోతుందంటే దేవుడి గురించి తెలియలేదని అనటానికి వీల్లేదని చెప్పే బాధ్యత నీకుంది. మార్చేసేయాలంటే దేవుడు అక్కడ ఉండి అందరినీ మార్చేయవచ్చు. అలా చేస్తే ఆయన రిమోట్ కంట్రోల్ ఆయన పెట్టుకోవచ్చు. ఇంక నీ జీవం ఎందుకు ఇవ్వడు, నీకు ఊపిరి ఎందుకు ఇవ్వడు, హృదయాన్ని ఎందుకు ఇవ్వడు, ఈ స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆన్ చేస్తే టీవీలాగా, ఆన్ చేస్తే రోబోట్లాగా పెట్టాను నేను చెప్పినట్టు నడుచు. నువ్వు అప్పుడు పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని, ఇల్లు కట్టాలని, అది చేయాలని, ఇది చేయాలని, ఊరేగాలని గట్ట ఏముండదు. ఉంటుందని ఇంట్లో టీవీకి ఏమైనా ఊరేగాలని ఉంటుందా? రిమోట్ మన చేతిలో ఉంది, అంతే కదండి. దేవుడు ఏంటండి జీవాన్ని ఇచ్చి మళ్ళీ మనసు ఇచ్చి స్వతహాగా నువ్వు ఎలాగ ఆలోచిస్తావో ఆలోచించు, ఎలా నా గురించి ఆలోచిస్తావు అని హృదయం ఇచ్చి ఎన్నో ప్రణాళికలుంది మన తండ్రి. చాలా గొప్పవాడు. అలాంటి తండ్రి గురించి తెలుసుకోవడంలో ఎవరు కూడా వెనకడుగు వేయటానికి వీల్లేదు. అంచేత ఆ తండ్రి ఆత్మస్వరూపం. ఆత్మరూపం అనగానే వెలుగై ఉన్నాడు. వెలుగు వరకనే. ఇంకా మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన రూపాన్ని చూసుకునే అవకాశం, మరణించిన వారు అందరినీ చూసే అవకాశం. ఆ తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభుని చూస్తావు. ప్రభునందు నిద్రించినట్టు వాడు అయితే, అంటే బాప్తిసం పొందితే మీరు ప్రభునందు నిద్రించినట్టు వారని అనుకోకండి. వాక్యమందు బ్రతికిన వారనే అర్థాన్ని తెచ్చుకోవాలి అక్కడికి. చాలామంది ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోయారని వేస్తారు లక్ష్యం మీద. ప్రభునందు అనగానే అండి, ప్రభునందు ఆయన మాటలు లేదు, ఆయన వాక్యమే ఉంది. ఆయన ఏమైతే వాటి ప్రకారంగా ఉంటేనే నేను ప్రభునందు ఉన్నట్టు. అయితే అనుకుంటాం, బాప్తిసం పొందిందా ఈవిడ, బాప్తిసం పొందినా పెట్టులో పెడుతున్నారు, బాప్తిసం పొందకపోయినా రకరకాలైన ప్రతి ఒక్కరు పెట్టులో ప్యాక్ చేసి పంపిస్తారు. పెట్టి చేసినంత మాత్రం పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం మాత్రం నీకు ఉంటుంది. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి దేవ, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రేమను చూపించి మరొకసారి మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడచ్చు, మాకు అవగాహన కలిగించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఇంకా ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలి. జ్ఞానయుక్తమైన మీ మాటలు గ్రహించడానికి మాకు మనసును దయచేయండి, జ్ఞానం అనుగ్రహించండి, ఆలోచించేటువంటి వివేకాన్ని కూడా మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా బ్రతకటానికి మేమెవరో మీరు చెప్పారు, మీరెవరో తెలియచేస్తున్నారు, మరలా మేమెలా ఉండాలో కూడా తెలియచేస్తున్నారు. అనేక విషయాలన్నీ మీరు చెబుతున్నారంటే మా మీద మీకున్న ప్రేమ, మమ్మల్ని తీర్చిదిద్దాలని, నీ కొరకు నడిపించాలని, నీ కొరకు నిలబెట్టాలని, నీ దగ్గరికి తిరిగి చేర్చుకోవాలని అన్నీ మీరే చేస్తారు. మేము విని గ్రహిస్తే చాలు, విని నడుచుకుంటే చాలు, మాకు మీరు పరలోకాన్ని ఇస్తాను. అడగక ముందే ఈ లోకాన్ని ఇచ్చారు, అడగక ముందే ఈ లోకాన్ని ఇచ్చారు, అడగక ముందే లోపల ఎన్నో బంధాలను ఇచ్చారు, అడగకుండానే పరలోకాన్ని కూడా ముందుగానే వాగ్దానం చేశారు. ఇలాంటి ఉన్నతమైన ప్రేమ కలిగిన తండ్రిగా మీరున్నారు. మీ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి బ్రతకటానికి సిద్ధపడే భాగ్యం దయచేసి నడిపించమని మా ప్రభుని యొక్క ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.